హలో, ఇవాళ మనం మహీంద్రా వెహికల్స్లలో ఇన్సూరెన్స్ మనం షోరూంలో తీసుకుంటే, డీలర్ దగ్గర తీసుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయి, డీలర్ దగ్గర తీసుకోకుండా అవుట్ సైడ్లో తీసుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయో మీకు ఇట్లా పాయింట్ టు పాయింట్ అదర్ లిస్ట్ మొత్తం ఉంది. ఇందులో పాయింట్ టు పాయింట్ మీకు కంప్లీట్గా ప్రతి డీటెయిల్స్ నేను ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ అనే ప్రతిదీ డీలర్షిప్లో తీసుకుంటే మహీంద్రా బ్రోకరేజ్ అనే ఇంక్లూడింగ్ అయి వస్తుంది. యాడ్-ఆన్స్ అండ్ కవర్స్ జనరల్ ఎఫెక్ట్స్ అంటే మనం ఇన్సూరెన్స్ దీంట్లో తీసుకున్నామంటే 1 ఇయర్ నీళ్ళకి వస్తుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనకి థర్డ్ పార్టీ వస్తుంది. అయితే మనకి ఏమేమి క్లెయిమ్స్ అయితే మన దగ్గర తీసుకుంటే బయట దగ్గర తీసుకుంటే ఏమేమి క్లెయిమ్స్ అయితే మీకు పాయింట్ టు పాయింట్ నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జీరో డిప్రెషన్ ఉంది. ప్రొవైడ్స్ టు కన్జ్యూమర్ వితౌట్ ఎనీ డిటెక్షన్ రిప్లేస్మెంట్ పార్ట్స్ అవైలింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఫస్ట్ ఇంకోటి ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజేషన్ కవర్స్ విత్ ఇంజన్ గేర్ బాక్స్ కేసెస్ వాటర్ డిగ్రేషన్ డ్యామేజ్ టు ఆయిల్ పంప్ ఆల్సో. ఇవి కూడా మనం ఇన్సూరెన్స్లో ఇన్హౌస్ ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్స్ అవుతాయి. కన్జ్యూమర్బుల్ కవర్ ఎక్స్పెన్సివ్ ఇంక్లూడింగ్ కన్జ్యూమరబుల్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ అండ్ రిటర్న్ టు ఇన్వాయిస్. కవర్స్ షార్ట్ ఫుల్లీ అమౌంట్ వాల్యూ ఇన్వాయిస్ ప్రైస్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 95% వరకు మొత్తం క్లియర్ చేస్తుంది. ఈ ప్రొటెక్షన్ కవర్ దీంట్లో మనకి ఏమేమి అవుతాయంటే కవర్ రిపేరింగ్ రిప్లేస్మెంట్ ఈ లాక్ సెట్ ఇంక్లూడింగ్ ద లేబర్ ఛార్జెస్ అప్ టు అకనబుల్లీ అంటే లేబర్ ఛార్జెస్ కూడా ఇంక్లూడింగ్ దీంట్లోనే ఉంటాయి, మనకు కట్టాల్సిన అవసరం లేదు. అది మనకి డ్యామేజ్ అయినా లాస్ అయినా కూడా ఇన్సూరెన్స్లో క్లెయిమ్స్ అవుతాయి. అండ్ పర్సనల్ బిలాంగ్స్ ఏమైనా అంటే లైక్ కవర్ ఫిజికల్లీ లాస్ అండ్ బిలాంగ్స్ అప్ టు డ్యామేజ్ థ్రెఫ్ట్ అంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్ కానీ ఏమైనా ఫోన్లు కానీ ఏమైనా మనం క్యారీ చేస్తున్నా కూడా దాంట్లో కూడా మనం క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి బయట ఇప్పుడు వెహికల్ మీరు తీసుకుంటున్నారు, డీలర్షిప్లో ఇన్సూరెన్స్ తీసుకుంటలే కానీ బయట తీసుకుంటున్నారు, దానివల్ల మీకు వచ్చే లాసెస్ ఏంటో ఇక్కడ మీకు క్లియర్ ఇచ్చారు. ఇది వచ్చేసి డీలర్ దగ్గర తీసుకుంటే ఏమేమి కవర్ అవుతాయి, ఇది వచ్చేసి బయట తీసుకుంటే ఏమేమి కవర్ అయితే వస్తాయి. చూడండి, నీల్ డిప్ డిప్రెషన్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ క్లెయిమ్ కౌంట్ అండ్ కవర్ టైర్ బ్యాటరీ డిప్రెషన్ ఆల్సో. డీలర్ దగ్గర తీసుకుంటే ఇవన్నీ అన్లిమిటెడ్గా క్లెయిమ్ చేసుకోవచ్చు ఆఫ్ ఎనీ టైం. ఒక 1 ఇయర్లో మీరు ఎనీ టైమ్స్ అన్లిమిటెడ్ క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. అదే మీరు అదర్ సోర్స్లో తీసుకుంటే ఓన్లీ 2 టైమ్స్ మట్టే క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు టైర్ కానీ బ్యాటరీ కానీ డిప్రెషన్ మాత్రం దాంట్లో క్లెయిమ్ అవ్వదు, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకోటి కీ ప్రొటెక్షన్ లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగ్స్ కూడా ఇక్కడ మీరు నో రిస్ట్రిక్షన్ క్లెయిమ్ కౌంట్ అంటే ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినా కూడా మీ పర్సనల్ బిలాంగ్స్ ఉన్నా కూడా మీరు అది క్లెయిమ్స్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది మొబైల్ అండ్ ల్యాప్టాప్ కవర్ అండర్ ఎల్ఓపి అంటే మనకు అన్లిమిటెడ్ క్లెయిమ్స్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వ్యాలిడ్ అప్ టు 10 ఇయర్స్ వరకు ఉంటుంది డీలర్లో తీసుకుంటే. అదే లిమిటెడ్ ఆన్ క్లెయిమ్స్ కౌంట్ రిస్ట్రిక్షన్ అప్ టు ఓన్లీ 5 ఇయర్స్ అండ్ ఎన్ఎంసీ గెట్స్ ఎఫెక్టివ్లీ. ఎన్సీబీ మనకన్నా అన్లిమిటెడ్ నో ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఎఫెక్ట్స్ అంటే వాళ్ళన్నిటికీ క్లెయిమ్ చేయరు, కొన్నిటికి మట్టి క్లెయిమ్ చేస్తారు. మళ్ళీ మొబైల్ ల్యాప్టాప్కి ఏమైనా అయినా కూడా వాళ్ళ దాంట్లో మొబైల్ నాట్ కవర్డ్ అండర్ ఎల్ఓపి పాలసీ ప్రకారం వాళ్ళ దాంట్లో కవర్ కావు. ఇంకోటి క్యాష్లెస్ మనకి ఫెసిలిటీ అలాంగ్ మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ చూడండి, అలౌడ్ ఓన్లీ బై సేమ్ డీలర్షిప్ సబ్జెక్ట్ టు డీలర్ అంటే మీరు ఇక్కడ బండి కొన్నారు, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ డీలర్కే మీకు క్లెయిమ్స్ పెడతారు. మీరు అవుట్స్కట్స్లో ఎక్కడన్నా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు క్లెయిమ్స్ కావాలని ఇక్కడ క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. ఇంకోటి క్లెయిమ్ సెటిల్మెంట్ డిఫరెంట్ టైం లైన్ అంటే మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో చేయొచ్చు. మీరు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పిన టైంలోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటువంటి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, మనకి ట్రాన్స్పోర్టర్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయని నో హిడెన్ ఛార్జెస్ లోడింగ్ ఆఫ్ ఛార్జెస్. ఇక్కడ హిడెన్ ఛార్జెస్ ఉంటాయి మన దగ్గర ఉంటాయి. ఇంకోటి స్పెషలిస్ట్ బెనిఫిట్స్ అంటే మీకు పార్ట్ కవరైజేషను, రేడియేటరు, ఎయిర్ బ్యాగ్స్, మోడల్స్, సెన్సార్స్, మోటారు, ఆల్టర్నేటరు, ఎంసీబీ ఎక్సెట్రా ఇవన్నీ మీరు మెటల్ పార్ట్స్ ఇవన్నీ మీరు స్పెషల్గా క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. మీరు అవుట్ సైడ్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర క్లెయిమ్స్ ఉన్నాయి చూడండి. యాజ్ టు ప్లాస్టిక్ ఓన్లీ 50% డిప్రెషన్ ఛార్జెస్ ఓన్లీ, ఇవన్నీ ఇవ్వరు అనమాట వాళ్ళు. ఓన్లీ ప్లాస్టిక్ మటుకు అది కూడా 50% వరకే ఇస్తారు. ఇంకోటి మీకు రిటర్న్ టు కవర్ ఇన్బిల్ట్ కంపన్సేషన్ పాలసీ, మనం పాలసీలని ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళు పాలసీలో ఇంక్లూడ్ చేయరు, అడిషనల్ ప్రైస్ తీసుకుంటారు వాళ్ళు, మనం తీసుకోం ప్రైస్. ఇక్కడ చూడండి విత్ అడిషనల్ ప్రైజెస్
మనం తీసుకోము. ఇంకోటి వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇది మనకి మీరు డ్యూరేషన్ ఆఫ్ సెటిల్మెంట్ టైం అనేది మీరు కంపెనీ వాళ్ళు ఎవ్వరు రానవసరం లేదు ఇక్కడికి. డైరెక్ట్ మనం ఎక్కడైతే డీలర్లో తీసుకుంటామో ఇనాపరేటివ్లో అయిపోతుంది. కానీ వాళ్ళ దగ్గర మాత్రం చూడండి మినిమమ్ ఆఫ్ 5 to 10 పీరియడ్ ఆఫ్ ఇంక్లూడింగ్, అంటే అప్ టు ఏమన్నా ఇంక్లూడింగ్ మేజర్ పెద్ద డ్యామేజ్ అయితే 5 to 10 days వరకు వాళ్ళు డ్యామేజ్ అనేది తీసుకుంటారు అనమాట. ఇది మనం డీలర్షిప్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే వచ్చే ప్లస్ పాయింట్, బయట తీసుకుంటే వచ్చే ప్లస్ పాయింట్. మెయిన్ థింగ్ మీరు చూడాల్సి నీల్ డిప్. ఒక ఇయర్లో మనకు అన్లిమిటెడ్ ఇక్కడ ఉంటుంది, ఓన్లీ ఇక్కడ 2 times ఉంటుంది. ఇది ఒక్కటి గమనించండి.